అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ఫౌసీ సినిమా ఒకటి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి అనే కొత్త నటి హీరోయిన్గా ఎంపికైంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఒక డాన్స్ వీడియో సోషల్ మీడియాను షేర్ చేస్తుంది. తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఇమాన్వి క్లాసికల్, మోడర్న్ స్టెప్పులను కలిపి చేసిన డాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కేవలం కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ సాధించిన ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కామెంట్స్ సెక్షన్లో ప్రభాస్ జోడీకి పర్ఫెక్ట్ చాయిస్ అని, నెక్స్ట్ సీతారామం గర్ల్ అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రతి వారం ఓటీటీ ప్లాట్ఫామ్ పైకి హర్రర్ థ్రిల్లర్, హర్రర్ కామెడీ జోనర్ నుంచి చాలా సినిమాలు బరిలోకి దిగిపోతున్నాయి. ఈ తరహా సినిమాలు కొన్ని విశేషమైన ఆదరణ పొందుతున్నాయి. ప్రేక్షకులు మళ్ళీ ఆ సినిమాలను చూడటానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. అలాంటి సినిమాల జాబితాలోకి సుమతి వలపు చేరిపోయినట్టుగా చెబుతున్నారు. అర్జున్ అశోకన్ ప్రధానమైన పాత్రను పోషించిన మలయాళ మూవీ ఇది. విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాలవిక మనోజ్, గోకుల్ సురేష్, బాలు వర్గీస్, సైజు కురూప్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆగస్టు 1వ తేదీన తెరపైకి వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 26వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. టాలీవుడ్ అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కొన్ని వెబ్సైట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలను సృష్టిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిరంజీవి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టంలోని సెక్షన్లు 67, 67A, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 79, 294, 296, 336(4)తో పాటు పలు ఇతర చట్టాల కింద కేసు నమోదు చేశారు. తన పేరు, ఫోటోలు, పోలికలను ఉపయోగించి కొన్ని వెబ్సైట్లు AI టెక్నాలజీతో నకిలీ అశ్లీల వీడియోలను రూపొందించి ప్రచారం చేస్తున్నాయని చిరంజీవి ఆరోపించారు. మీనాక్షి అనే మహిళతో పాటు ఇతరులతో తాను అసభ్యకరమైన లైంగిక చర్యలలో పాల్గొన్నట్లుగా ఈ వీడియోలను సృష్టించారని ఆయన తెలిపారు. ఈ వీడియోలు పూర్తిగా నకిలీవి. వీటిని డీప్ ఫేక్ పోర్నోగ్రఫీగా పిలిచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో సృష్టించారు. నా ముఖ కవలికలను, రూపాన్ని చట్టవిరుద్ధంగా మార్ఫింగ్ చేసి అశ్లీల కంటెంట్గా మార్చారు అని చిరంజీవి తన ఫిర్యాదులో వివరించారు. ఈ వీడియోలను రూపొందించడం, అప్లోడ్ చేయడం, ప్రచారం చేయడంలో పాలు పంచుకున్న అన్ని వెబ్సైట్లు, వ్యక్తులు, సంస్థలపై తక్షణమే క్రిమినల్, టెక్నికల్ విచారణ చేపట్టాలని ఆయన పోలీసులను కోరారు. ఇంటర్నెట్ నుంచి ఈ కంటెంట్ను వెంటనే బ్లాక్ చేసి తొలగించాలని డిమాండ్ చేశారు. తాను ఒక ప్రముఖ సినీ నటుడిగా, ప్రజాప్రతినిధిగా, కేంద్ర మాజీ మంత్రిగా చిత్ర పరిశ్రమకు, సమాజానికి ఎనలేని సేవలు అందించారని చిరంజీవి గుర్తు చేశారు. దశాబ్దాలుగా ఎంతో కష్టపడి నిజాయితీతో పనిచేసి ఒక కళాకారుడిగా, పౌరుడిగా గౌరవాన్ని, మర్యాదను సంపాదించుకున్నారు. నా సినిమాలు కూడా ఎప్పుడూ సమగ్రత, కరుణ వంటి విలువలను ప్రతిబింబిస్తాయి. సామాజిక సేవ ఫ్యాషన్గా మారకముందే నేను ఆరోగ్య సంరక్షణ, విద్య, రక్తదానం, విపత్తు సహాయం వంటి కార్యక్రమాలు చేపట్టాను అని ఆయన పేర్కొన్నారు. ఈ డీప్ ఫేక్ వీడియోల వల్ల తాను కష్టపడి సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలకు తీవ్రమైన, కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో తనపై ఉన్న సద్భావాన్ని దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఈ నకిలీ వీడియోలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇది తన గోప్యత, గౌరవం, మర్యాదలకు భంగం కలిగించడమేనని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద లభించిన హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ఈ వీడియోల ప్రచురణ వెనుక వ్యవస్థీకృత, హానికరమైన కుట్ర దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లోనూ పెద్ద సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజతో చేస్తున్న మాస్ యాత్ర చిత్రాలపై ఉన్నాయి. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ శ్రీలీల అప్పుడప్పుడు పలు షోలలో పాల్గొనడంతో పాటు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కాబోయే భర్తకి ఎలాంటి లక్షణాలు ఉండాలో శ్రీలీల వివరించారు. ప్రధానంగా తనకు కాబోయే వ్యక్తి అందంగా లేకపోయినా పర్వాలేదని, కానీ తనను ఎక్కువగా అర్థం చేసుకునే వ్యక్తి ఉండాలని చెప్పారు. అంతేకాకుండా తన సినీ కెరీర్కు అతను మద్దతుగా ఉండడంతో పాటు తనను మంచిగా చూసుకోవాలని, తనతో సరదాగా ఉండాలని, అన్నింటికి మించి నిజాయితీగా ఉండాలని తెలిపారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి కలిసినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటారని శ్రీలీల స్పష్టం చేశారు. తన కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలపై నటి శ్రీలీల ఈ విధంగా చెప్పడంతో ఇన్ని రకాల మంచి లక్షణాలున్న వ్యక్తి ప్రస్తుత సమాజంలో దొరకడం సాధ్యమేనా అన్న సందేహాలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఒకప్పుడు టాలీవుడ్లో వరుస అవకాశాలతో సందడి చేసిన మలయాళీ బ్యూటీ అను ఇమాన్యుయల్ సుమారు 2 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించనుంది. రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో అను ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో ఆమె రీఎంట్రీపై ఆసక్తి మొదలైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో దాదాపు 10 సినిమాల్లో నటించిన అని ఇమాన్యుయల్కు మజ్ను మినహా చెప్పుకోదగ్గ విజయం లభించలేదు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రవితేజ, నాని, నాగచైతన్య వంటి అగ్ర హీరోల సరసన నటించినప్పటికీ ఆమెకు హిట్లు మాత్రం దక్కలేదు. దీంతో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. చివరిగా రవితేజ రావణాసుర చిత్రంలో కనిపించిన ఆమె ఆ తర్వాత తెలుగులో మరో సినిమా అంగీకరించలేదు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ, జపాన్ సినిమా తర్వాత ఆమె ఏ ప్రాజెక్టులోనూ కనిపించలేదు. అయితే ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో దుర్గా అనే బోల్డ్ క్యారెక్టర్తో ఆమె సర్ప్రైజ్ ఇవ్వబోతోంది. రష్మిక, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో అను పాత్ర కథను మలుపు తిప్పేదిగా ఉంటుందని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య టాలీవుడ్లో స్ట్రైట్ సినిమా చేస్తున్న విషయం తెలుస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రం ప్రస్తుతం సూర్య 46 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతుంది. ఈ చిత్రంకి సంబంధించి ఒక్క అప్డేట్తో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తాజాగా ఈ మూవీ టీం మరో ఆసక్తికరమైన సమాచారం బయటపెట్టింది. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమా యూనిట్ రవీనాకు బర్త్డే విషెస్ చెబుతూ ఒక స్పెషల్ పోస్టర్ను విడుదల చేసింది. మీరు మా ప్రయాణంలో భాగం అవ్వడం ఆనందంగా ఉంది. రాబోయే అద్భుతమైన జర్నీ కోసం ఎదురు చూస్తున్నామంటూ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మాస్ మహారాజా రవితేజ అభిమానులకి ఇది డబుల్ ధమాకా టైం. ఆయన నటించిన మాస్ జాతర సినిమా విడుదలకు సిద్ధమవుతూ ఉండగా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గెస్ట్గా రాబోతున్నారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం అఫీషియల్గా ప్రకటించారు. మాస్ జాతర ప్రీ రిలీజ్ వేడుక అక్టోబర్ 28న హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సూర్య రాబోతూ ఉండటం, రవితేజ, సూర్య ఒకే స్టేజ్పై కనిపించనుండటంతో ప్రేక్షకుల ఆసక్తి నెలకొంది. మాస్ మీట్స్ క్లాస్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ అంటే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం, ఆకర్షణ కెరీర్ను నిర్ణయిస్తాయి. ముఖ్యంగా హీరోయిన్లకైతే ఇది మరింత ప్రాధాన్యం కలిగిన అంశం. అందుకే చాలామంది నటీమణులు ఫిట్గా కనిపించేందుకు కఠినమైన డైట్లు, వ్యాయామం, యోగా, బ్యూటీ ట్రీట్మెంట్లు చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఈ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా చేరింది. తాజాగా రష్మిక ఒక ఎయిర్పోర్ట్లో కనిపించింది. అయితే ఈసారి ఆమె ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి. కారణం ఆమె ముఖం మీద మాస్క్. సాధారణంగా సెలబ్రిటీలు ఎయిర్పోర్ట్లో ఫోటోగ్రాఫర్ల కోసం కొద్దిసేపు మాస్క్ తీసి ఫోజులు ఇస్తారు. కానీ రష్మిక మాత్రం ఈసారి అలా చేయలేదు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం హైదరాబాద్కు వచ్చిన రష్మిక ఎయిర్పోర్ట్లో కనిపించింది. బ్లాక్ అవుట్ఫిట్లో బ్లాక్ మాస్క్తో చాలా సింపుల్గా కనిపించింది. అక్కడున్న ఫోటోగ్రాఫర్లు అభిమానులు మాస్క్ తీయండి మేడం, ఒక ఫోటో ప్లీజ్ అని కోరగా రష్మిక నవ్వుతూ ఫేస్ ట్రీట్మెంట్ అయింది గాయస్, తీయలేను అని సమాధానం ఇచ్చింది. ఆ ఒక్క మాటతో సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. రష్మిక ముఖానికి ఏమైంది, ఏ ట్రీట్మెంట్ చేయించుకుందో, లిప్ ఫిల్లర్ వేసుకుందా అంటూ నెటిజన్స్ ఊహాగానాలు మొదలుపెట్టారు. నందమూరి బాలకృష్ణ మరో సెన్సేషనల్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అఖండ 2 తర్వాత బాలయ్య, డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా స్థాయి సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆ సినిమాతో గోపీచంద్ మలినేని, బాలయ్య ఫ్యాన్స్ మాస్ ఫీస్ట్ ఇచ్చారు. బోయపాటి శ్రీను తర్వాత బాలయ్యకు మాస్ జోన్లో పర్ఫెక్ట్గా సెట్ అయిన దర్శకుడిగా గోపీచంద్ పేరు నిలిచిపోయింది. ఇప్పుడు ఈ కాంబినేషన్లో వస్తున్న NBK 111 హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కబోతుందట. కథా నిర్మాణం, సెట్ డిజైన్, యాక్షన్ ఎలిమెంట్స్ అన్ని పాన్ ఇండియా లెవెల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య ఈ సినిమాలో ఒక మహారాజుగా కనిపించబోతున్నారని సమాచారం. తమిళ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా అభిమానులు ఎదురు చూస్తున్న అద్భుత కలయిక సాకారం కాబోతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ కలిసి ఓ భారీ చిత్రంలో నటించనున్నారు. ఎప్పటి నుంచో ఊహాగానాల్లో ఉన్న ఈ ప్రాజెక్టుపై తాజాగా అధికారిక స్పష్టత వచ్చింది. రజనీకాంత్ కుమార్తె సౌందర్య, కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ ఈ వార్తను ధృవీకరించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చెన్నైలో జరిగిన ఓ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న సౌందర్య, శృతి ఈ ప్రాజెక్టుపై స్పందించారు. కమల్ హాసన్కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ సినిమా నిర్మితం కానుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని వారు వెల్లడించారు. త్వరలోనే పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన ఉంటుందని తెలిపారు. ఇటీవల సైమా అవార్డుల వేడుకల్లో కమల్ హాసన్ కూడా మాట్లాడుతూ మేమిద్దరం కలిసి నటించాలని చాలా కాలంగా అనుకుంటున్నాం, త్వరలోనే మీ ముందుకు వస్తామని చెప్పడంతో ఈ వార్తకు మరింత బలాన్నిచ్చింది. గతంలో ఈ ప్రాజెక్టుకు లోకేష్ కనకరాజు, ప్రదీప్ రంగనాథన్ వంటి దర్శకుల పేర్లు వినిపించినా అవి కార్యరూపం దాల్చలేదు. తాజా సమాచారం ప్రకారం జైలర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇక రజనీకాంత్, కమల్ హాసన్ గతంలో అపూర్వ, రాగంగల్, మోండ్రు ముడిచ్చు, అంతులేని కథ వంటి క్లాసిక్ చిత్రాల్లో కలిసి నటించి ప్రేక్షకులు
ప్రేక్షకుల మన్ననలు పొందారు. దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్లో కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మ్యాగ్నమ్ ఓపస్ చిత్రం బాహుబలి 2 ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టిన వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది బాహుబలి ఫ్రాంచైజీ. అయితే ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలోని 2 సినిమాలను బాహుబలి ది ఎపిక్ అంటూ రీకట్ వర్షన్తో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు జక్కన్న ఆయన టీం రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అవ్వగా దానికి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ సినిమాలో సర్ప్రైజ్ ఉండబోతుందంటూ చిత్ర యూనిట్ చెబుతుంది. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి ది ఎపిక్ చిత్రంలో బాహుబలి 2 చిత్రాలు లేని ఓ కొత్త సీన్ ఉండబోతుందని, ఇది ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని తెలిపారు. అయితే అది కొత్తగా షూట్ చేసిన సీన్ కాదని, ఎడిటింగ్లో తొలగించిన సీన్ను ఇప్పుడు మిక్స్ చేసి రీకట్ వెర్షన్లో యాడ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. దీంతో బాహుబలి ది ఎపిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్. ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా వన్ బ్యాడ్ హ్యాబిట్ అంటూ విడుదల చేసిన వీడియో సినిమాపై ఆసక్తిని పెంచుంది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. పోలీసు కథతో పాటు మాఫియా నేపథ్యాన్ని కూడా స్పిరిట్లో సందీప్ చూపించబోతున్నారట. ముఖ్యంగా ద్వితీయార్థంలో ఇందుకు సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్ పంచుతాయని తెలుస్తోంది. ఇదే కథకు ప్రాణమని మొత్తం సినిమాను మలుపు తిప్పే ఎపిసోడ్ అవుతుందని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. 2 భాగాలుగా ప్రేక్షకులకు అలరించిన బాహుబలి ఒకే సినిమాగా మళ్ళీ రానున్న సంగతి తెలిసిందే. బాహుబలి ది ఎపిక్ టైటిల్తో ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రభాస్, రానా, రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూలో సందడి చేశారు. షూటింగ్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే కీలక సన్నివేశం గురించి రాజమౌళి ప్రస్తావించగా, ఇప్పుడు బాగానే ఉంది కానీ అప్పుడు అంటూ ప్రభాస్ నవ్వులు పూయించారు. తాజాగా ప్రోమో విడుదలైంది. పూర్తి వీడియో త్వరలోనే రిలీజ్ కానుంది. మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ తనయుడు చిత్రసీమలో అడుగుపెట్టిన ప్రణవ్ అతి తక్కువ సమయంలో తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. హృదయంతో భాషలకు అతీతంగా ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా సినిమా డియాస్ ఇరాయ్ మిస్టరీ హర్రర్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తుంది. కమల్ హాసన్ పుష్పక విమానం నాయకుడు నుంచి ధనుష్, రఘువరన్ బీటెక్ వరకు తెలుగులో శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేసిన పరభాషా సినిమాలు భారీ విజయాలు సాధించడంతో పాటు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. అందువల్ల డియాస్ ఇరాయ్ మీద ప్రేక్షకులతో పాటు బిజినెస్ వర్గాల్లో అంచనాలు ఏర్పడ్డాయి. హృదయం అంటే బ్లాక్ బస్టర్ తర్వాత ప్రణవ్, మోహన్ లాల్ వరుసగా సినిమాలు చేయలేదు. సెలెక్టివ్గా కథలు ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. భూతకాలం, మమ్ముట్టి, బ్రహ్మయుగం చిత్రాలకు దర్శకత్వం వహించిన రాహుల్ సదాశివన్ ఈ డియాస్ ఇరాయ్ను తెరకెక్కించారు. మలయాళ, తమిళ భాషలో అక్టోబర్ 31న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ డియాస్ ఇరాయ్ మలయాళ వర్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ అధినేత రవికిషోర్, సుష్మితా భట్, జిబిన్ గోపినాథ్, జై గ్రూప్, మనోహరి జాయ్, అరుణ్ అజికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన డియాస్ ఇరాయ్ తెలుగు వర్షన్ను నవంబర్ తొలివారంలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. బాలీవుడ్లో విషాదం నెలకొంది. యువ నటుడు సచిన్ చాందివడే ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త అందరినీ షాక్కు గురి చేస్తుంది. ఈ ఘటన కొన్ని రోజుల క్రితం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర ఉందీర్ఖేడ్లోని తన ఇంట్లో ఈ నెల 23న సూసైడ్కి యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు ఇంకో ఆసుపత్రికి తీసుకెళ్లాలి అనుకున్న ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూనే సచిన్ ఈ నెల 24న మృతి చెందినట్టు సమాచారం. సూసైడ్కు గల కారణం తెలియాల్సి ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సచిన్ నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. జాథాడా 2 వెబ్ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్నారు. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 2గా మా ఇంటి బంగారంను సగర్వంగా ప్రారంభించినట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ ఏడాది బ్యానర్ నుంచి వచ్చిన శుభం సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలుస్తుంది. మా ఇంటి బంగారం సినిమాలో సమాంత, దిగంత్, గుల్షన్ దేవయ్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్ నటి గౌతమి, మంజుష కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సమాంత, రాజ్ నిడుమూరు, హిమాంక్ దువ్వూరు నిర్మాతలు. ఓ బేబీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సమాంత, నందిని రెడ్డి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. ఈ చిత్రానికి ఓం ప్రకాష్
సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. సీతా మేనన్, వసంత్ మరిన్ గంటి కథ, స్క్రీన్ ప్లే అందించారు. పల్లవి సింగ్ కాస్ట్యూమర్, ఉల్లాస్ హైదర్ ప్రొడక్షన్ డిజైనర్, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు. సన్నిహితులు, శ్రేయోభిలాషుల ఆత్మీయ కలయిక ఆశీర్వాదాలతో సినిమా ప్రారంభమైంది. కాంతారా చాప్టర్ 1 సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో అమెజాన్ ప్రైమ్ వీడియో తాజాగా క్లారిటీ ఇచ్చేస్తుంది. ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని అక్టోబర్ 31 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. థియేటర్స్లో రచ్చలేపిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందా అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత హీరోయిన్గా నటించగా జయరాం, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశారు. రాజ్ తరుణ్ హీరోగా జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి దర్శకత్వం వహించిన సినిమా చిరంజీవి. కుషిత కల్హపు హీరోయిన్గా నటించిన ఈ చిత్రం నేరుగా ఆహా ఓటీటీలో నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ను సోమవారం విడుదల చేసింది. మైథలాజికల్ పాయింట్తో రూపొందిన ఈ సినిమాలో కామెడీకి అధిక ప్రాధాన్యం ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. పవర్స్ కలిగిన వ్యక్తిగా హీరోని చూపించారు. స్వీయ దర్శకత్వంలో దేవన్ హీరోగా రూపొందిస్తున్న సూపర్ న్యాచురల్ లవ్ స్టోరీ కృష్ణలీల ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతుంది. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. బేబీ వైష్ణవి సమర్పణలో జ్యోత్స్న నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుంది. సోమవారం విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. ప్రేమించడం, ప్రేమించబడటం రెండూ కర్మలే. ఈ ప్రేమను అనైతికంగా అనుభవించాలి అనుకున్నా అది మరింత కాంప్లికేటెడ్ అయి ఎన్ని జన్మలైనా సరే పాఠం నేర్పే వరకు వదలదు అనే పవర్ఫుల్ లైన్తో సినిమా కాన్సెప్ట్ స్పష్టమవుతుంది. కృష్ణలీల కథ రీబర్త్, ప్రేమ, కర్మ అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. గత జన్మలో విఫలమైన ప్రేమను ప్రస్తుత జన్మలో తిరిగి సాధించాలి అనుకునే ప్రేమికుడి కథగా సినిమా నడుస్తుంది. దేవన్ ఇందులో 2 విభిన్న పాత్రల్లో నటించడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు వినోద్ కుమార్, బబ్లు, పృథ్వీ, తులసి ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే 7 ఆర్ట్స్ సరయు, రవి కాలే, ఆనంద్ భారత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంగీతం యువ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.